అందరూ గుడ్ ఈవినింగ్ అండి. పిలిచిన వెంటనే ఎంతో ప్రేమతో, ఎంతో బిజీగా ఉన్నా కూడా వచ్చినటువంటి, నాకు ఇష్టమైనటువంటి ఇండస్ట్రీకి అందరికీ, మనందరికీ ఇష్టమైనటువంటి డైరెక్టర్స్ సాయిలేష్ గారికి, శైలేష్ కొలన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వెల్కమ్ సార్. అలాగే బిగ్ బాస్ అశ్వరెడ్డి గారికి, అలాగే లీడ్ రైటర్ రాంబాబు గారికి వెల్కమ్. అలాగే మిగతా స్నేహితులు అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను, శ్రేయోభిలాషులు అందరికీ కూడా. ఇందు గురించి అంటే ఒక ఈవెంట్కి రావాలి అంటే కనుక ముందుగా ప్లాన్ చేసుకోవాలంటే ఒక హాఫ్ డే పోతుంది. ఆ వాల్యూ నాకు తెలుసు. కానీ ప్రేమతో ఇంత దూరం రావాలని, మా అందరినీ ప్రెస్ చేయాలని వచ్చినందుకు మరొక్కసారి మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా మేము 2 సాంగ్స్ అనుకున్నాము. అంటే యాక్చువల్ ఎస్ వెళ్ళిన వేరే పని మీద వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన థాట్తో మేము 2 సాంగ్స్ కేకే రెడ్డి గారిని మేము అప్రోచ్ అవటము, చేద్దామన్న తర్వాత ప్లాన్ చేయటము, తర్వాత అంకితా జాదవ్ దీన్ని సెలెక్ట్ చేసుకోవటము, ఆ తర్వాత షూట్ చేయడం జరిగింది. విధానంగా ఈ 2 సాంగ్స్ మెయిన్ స్ట్రైట్ గా హిందీలో షూట్ చేయడం జరిగింది. తర్వాత ఇంత మెలోడీ సాంగ్స్ మనం తెలుగులో కూడా అందించాలనే ఉద్దేశంతో మా కేకే రెడ్డి గారు, మేము కూడా టీం కూడా తెలుగులో కూడా దాన్ని అందించడం జరుగుతుంది, వీడియో రూపంలో అలాగే ఆడియో రూపంలో. ఈరోజు మా చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా ఈ మ్యూజిక్ వీడియో సాంగ్స్ ని లాంచ్ తో పాటు ఇక్కడ ప్రీమియర్ కూడా పూర్తి సాంగ్ చూపించడం జరుగుతుంది. మీరు చూడాలని మా కోరిక. థ్యాంక్ యూ అండి. దిల్ ధడక్ రహా హై హిందీ, నువ్వే ఉండిపోయేలా తెలుగు లాంచ్. సత్య గారు నాకు ఫస్ట్ నుంచి బాగా లైక్ బ్రదర్. మా కొరియోగ్రాఫర్స్ యూనియన్లో ఎవరికైనా ఇబ్బంది ఉన్నా వెంటనే పలుకుతారు. అండ్ అలానే తిన దగ్గర నుంచి చాలా మంది డాన్సర్స్ యూనియన్కి అందరికీ నమస్కారం. ఎందరో సినీ ప్రముఖులు ఈవేళ, వాళ్ళల్లో నాకు తెలియని వాళ్ళు ఎంతమందో అందరికీ నా హృదయపూర్వక నమస్కారంతో స్వాగతం పలుకుతున్నాను. ఈవేళ ఈ మధుర గానాలు మనం వింటే సత్య మాస్టర్ తర్వాత అంకితా జాదవ్ వాళ్ళ కలయిక, వాళ్ళ అద్భుతమైన ప్రదర్శన ఈ 2 పాటల ద్వారా మనకు తెలుస్తుంది. ఇకపోతే హిందీలో కానీ తెలుగులో కానీ ఆ గాన మాధుర్యం, మన రాంబాబు గారి రచన, వాడిన పదజాలం ఎంతో ముచ్చటగా ఉంది. ఒక ప్రేమను స్వచ్ఛంగా హృదయంలోంచి వెళ్ళబుచ్చి వస్తుంది. అలాంటి పదజాలం వాడుతూ ఆ కవిత్వమైన కలంతో రాంబాబు ఇలా రాయడం చాలా మంచిది. అలాగే ఈవేళ తెలుగులో పాడిన 2 గాయకులు, లిప్సికా గారు, అదితి గారు, వాళ్ళు ఈవేళ ఈ పాట విన్న తర్వాత ఒకటే నాకు గుర్తొస్తుంది, వాళ్ళిద్దరూ గాన కోకిల అనే బిరుదుకు అర్హితులు అనే నా భావన. ఈవేళ ఈ ప్రేమ హృదయంలోంచి ఈ అమ్మాయి పాడిన ఈ మధుర గీతాలు చిరస్మరణీయంగా అందరి హృదయాల్లోనూ వాళ్ళు మరీ పాడుకునేలాగా ఉంటాయని భగవంతుని ప్రార్థిస్తూ, వచ్చిన ఈ ప్రముఖులందరికీ నాకు పేర్లన్నీ తెలియదండి. కాకపోతే మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, పాదావందనలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, నమస్తే. మనస్ఫూర్తిగా నేను ప్రెస్ చేయడానికి వచ్చినటువంటి, నా కోసం వచ్చినటువంటి, నా టీం కోసం వచ్చినటువంటి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా మనం బ్లెస్ చేయడానికి, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి, ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి ముందుగా మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని, ఒక పనిని, ఒక టాలెంట్ని ప్రపంచం అంతటికి చూపించేటువంటి ఒక మీడియాకే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే
మన బ్లెస్ చేయడానికి ఉన్నటువంటి ఫ్రెండ్స్, కొలీగ్స్, శ్రేయభిలాషులందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే నేను 2 విషయాలు చెప్పాలనుకున్నాను ఈ సాంగ్స్ గురించి, క్లుప్తంగా చెప్తాను. ఇది నేను ఇవి అనుకుని చేసినటువంటివి కాదు. నేను ఒక ఈవెంట్ కోసం యుఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి బాలీవుడ్ సాంగ్స్ ఇవి ఎవరితో చేయాలని ఇదిలో ఉన్నారు టీం అంతా కూడాను, మ్యూజిక్ గారు కానీ వాళ్ళు కానీ. ఆ టైంలో నేను ఒక ఈవెంట్లో తనకి ఒక బ్యూటిఫుల్ ఒక ఎంట్రీ చేయించాను. అప్పుడు తను పరిచయం, అలాగా ఆ కలయిక ఈ వీడియో ఏదైతే చేయాలనుకున్నానో మ్యూజిక్ ఆల్బమ్కి పునాది అయింది. అక్కడే నుండి ఎలా చేద్దామనే దాంతో నేను అంటే ఒక ఇష్టమైన పనిని చిన్నదైనా పెద్దదైనా కూడాను ఎంత ఎఫర్ట్ అయినా పెడితే ఎంత దూరం వెళ్తుంది అనేది నమ్మకంగా చాలా మంది ఆదర్శంగా ఉన్నారు. మా డైరెక్టర్స్, మా డాన్స్ మాస్టర్స్, ఫ్రెండ్స్ అందరూ. అలాగా ఇది ఓన్లీ FX3 కెమెరాతో కేవలం 6 మెంబర్స్ క్రూతో మాత్రమే చేయగలిగింది. ఇది చేసింది కేవలం ఒక్కొక్క సాంగ్ ఓన్లీ 1.5 day 2 call sheets. అక్కడ ఏంటంటే అక్కడ వాటర్ ప్రాబ్లం మేమే, బౌన్సర్లో అయినా మేమే, జహాలు వచ్చిన తోసేది మేమే, తీసేది మేమే అని చేసుకుంటూ ఈ సాంగ్స్ నేను ఇష్టంగా చేశాము. అంటే ఇది గొప్పగా ఎక్కడ ఏదో చేశాము అనేది ఎంత చెప్పినా కూడాను, ఏం చేసినా కూడాను ఉన్న విషయాన్ని కూడా తెలియపరచాలని నేను చెప్తున్నాను. అలాగే ఈ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్స్ కి ప్రీమియర్ కి ఇచ్చేసినటువంటి మరొకసారి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా కేకే రెడ్డి గారు ప్రొడ్యూసర్, తన ఇష్టంతో చేసినటువంటి సాంగ్స్. అలాగే మ్యూజిక్ జయంత్ గారు, జయంత్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సంజయ్ సార్, లిరిసిస్ట్ సంజయ్ సార్. అలాగే హిందీ సింగర్స్. ఈ టెన్షన్ లో కొన్ని పేర్లు మర్చిపోతున్నాను, ఏమనుకోద్దు. కొంచెం ఇంతమంది ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కదా. కాకపోతే ఏంటంటే మా ముందు నుంచి నడిపించింది నేనే కాబట్టి అందరి పేర్లు చెప్పకుండా ఉంటే బాగోదు అన్న విధంగా నేను చెప్తున్నాను. అలాగే హిందీకి సంబంధించిన సాంగ్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, లిరిసిస్టులు కానీ, సింగర్స్ కానీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఇది తెలుగులో చేయాలనుకున్నప్పుడు, ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని తెలుగులో చేయాలనుకున్నప్పుడు మళ్ళీ మేము మన చిన్ని కృష్ణ గారు అండి, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గారు, చాలా మంచి వ్యక్తి. అతని కలయికతో ఇక్కడ సూపర్విజన్ లో, చిన్ని కృష్ణ గారి సూపర్విజన్ లో ఈ తెలుగు సాంగ్స్ కూడా చేయడం జరిగింది. దానికి రాంబాబు గోసాల గారు అన్నగారు లిరిక్స్ రాయటం, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అలాగే ఒక సాంగ్ లిప్స్ గా పాడటం, 2వ సాంగ్ అతిథి బావరాజు పాడటం అనేది చాలా ప్రాణం పెట్టి పాడారు. థ్యాంక్ యూ మచ్. అంటే ఇక్కడ చిన్నగా పెద్దగా ప్రయత్నం కాకుండా అందరూ కూడా ఆర్ట్ఫుల్ గా పనిచేస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే విజయ్ గారు, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ తెలుగు టైటిల్స్ ఉండిపోయి ఇలా అన్ని ఈ టైటిల్స్ కూడా మంచి ఆహ్లాదకరంగా కావాలని పెట్టాము, మంచి ఇదిగా ఉండటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ కంగారుగా ఉంది, చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు, మీరందరూ మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా గుర్తొస్తే లాస్ట్ లో అవకాశం ఇవ్వండి, మళ్ళీ మాట్లాడతాను. అలాగే ఇక్కడ నేను ముఖ్యంగా నా స్నేహితుడు జానీ రావటం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా తన షూటింగ్ లో ఉన్నా ఏదో టైంలో వస్తాను అని తప్పకుండా వచ్చిన మాట ఇచ్చి తప్పకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా డైరెక్టర్ గారు సరీష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిలవగానే ఎక్కడ ఏంటి అని ఎంత టైం, ఏ టైంకి అని చెప్పి అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గ్రేట్ డైరెక్టర్స్ ఇద్దరు కూడాను మా తెలుగు ఇండస్ట్రీకి, ఒక్కసారి డైరెక్టర్స్ కి క్లాప్స్ పెట్టండి. గ్రేట్ డైరెక్టర్స్ అంటే మనకి దొరికినటువంటి ఆనందత్యాలు, శైలేష్ కొలము గారు కానీ, మా సాయి రాజేష్ గారు కానీ, థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం కూడా నా స్టూడియో ఒక ఫంక్షన్ ఉంది అంటే కూడాను మీరు వచ్చారు. అప్పటి నుంచి సక్సెస్ఫుల్ గా అది రన్ అవుతూనే ఉంది. ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే జనీబాయ్, అలా శైలేష్ గారు, అలాగే సాయి రాజేష్ గారు, ప్రతి ఒక్కరు కూడా. అలాగే నా స్నేహితుడు డాన్స్ మాస్టర్ సీనియర్స్ వేణన్న, అలాగే రమేష్ అన్న, చందు అండ్ అందరూ కూడా థ్యాంక్ యూ. కపిల్ భాయ్ ఎక్కడ ఉన్నారు కదా, మా FDC అంటే ఇక్కడ డాన్సర్స్
అనేది స్టార్ట్ అయింది ఇక్కడ ఎఫ్టీసీ అనేది ఒకటి ఉండేదండి. అంతకుముందు అంత కూడా చెన్నైలో ఉండేది. ఇప్పుడు ఏదైతే నిక్సన్ మాస్టర్ కానీ హరీష్ భాయ్ మాస్టర్స్ కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మొత్తం టీం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. థ్యాంక్ యూ. అలాగే శైలు థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్నేహితుడు వ్యాపారవేత్త, గొప్ప వ్యాపారవేత్త, ఎక్కడ ఉన్నప్పుడు నేను అన్నింటి ఉండి నాకు హెల్ప్ చేస్తున్నటువంటి మధ్యాహ్నం కూడా చెప్పాను, మనం ఏదన్నా మంచి గిఫ్ట్ అంపర్స్ ఇవ్వాలి భయ్యా, మన మనస్ఫూర్తి మన దగ్గరికి వస్తున్నారు, ఏదో ఒకటి మనం చేయాలి అంటే అనగానే మా వాడు టక్మని వచ్చేస్తున్నానని చెప్పేసి ఒక లారీలో కాకుండా కారులో వేసుకుని వచ్చాడు. అలాగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. చందన అందరూ థ్యాంక్ యూ. అండ్ సచిన్, అంకిత వాళ్ళ బ్రదర్, అండ్ రోహిత్ కూడా అంకిత. అంటే వీళ్ళు వాళ్ళ సిస్టర్ కోసము మా నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే తను ఈ ఫీల్డ్ లో ముందుకు వెళ్తుంటే, అంటే ఇక్కడ ఒక అమ్మాయి ముందుకు వెళ్తుంటే ఫీల్డ్ లో ఇంట్లో నుంచి ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందరికీ తెలుసు. కానీ తిని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు వెన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ కూడా ఎక్కడంటే అక్కడ షూటింగ్స్ కి వెళ్ళటం కానీ ఇదంతా చేయడం కానీ వెరీ గుడ్ అండి. అలాగే తను కూడా మోడల్ అండ్ గుడ్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్ ముంబై ఇండస్ట్రీ, దానిలో కూడా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. అండ్ కేకే రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. I'm extremely nervous and good evening everyone. Andariki namaskaram. Thank you so much first of all to all the dear guests, and I'm very honored by your guys' presence. It really means a lot. Johnny Master Garu, sir, and Shailesh Garu. I'm sorry. I'm so nervous because being in Bollywood as a newcomer, it really means a lot. I know what is gonna be impact to me and impact to Satya Master Garu, you guys all presence and the encouragement. I want to thank first of all Satya Master Garu. I was in US. I was doing one event in Atal, and at the time we had this song came up, and Master Garu is the one of the most humble, one of the most spectacular, talented person. It's my honor to stand here, and it's my privilege to do a song under his choreography and direction. Thank you to my producer, Mr. KK Reddy Garu. It was a very difficult circumstances when we shot, because Chicago and New York is a both windy city and having very less crew member, and lot of difficulties we and the barrier of not like being a producer first time, you know, he did not hesitate to allow us whatever we want to do in Chicago and New York with Satya Master. I want to thank music director because this music went through many process. Before the footage, the song was different, and after the footage, the song we made it extremely different because मास्टर ने इतनी अच्छी कोरियोग्राफी की है, इतना अच्छा विजुअल्स दिया है कि हमें वो सॉन्ग थोड़ा बदलना पड़ा. तो बहुत थैंक यू टू जयंत सर, आपने बहुत मेहनत की है इस गाने के पीछे. Big thank you to Aditi for coming here. Big thank you to all the singers, Ishita, Sarodi and Lipsika. Your voice is melodious and it is my life and career's best song, I would say. I want to thank you again to the heroes and to the all crew member. I know it means a lot what they have supported us in this all circumstances. Really means a lot. This is actually my 5th album song. I am actress from Bollywood and I am continuously doing album song, and there are more album song is gonna come up, some are with Master and some are with other director. And that is my introduction. Nuve Unde Poina and Novele is released now in Adonai Picture Creation channel. We need your love, we need your support, because without audience support, without media support, we could not fly. So give us the wing to fly high. Thank you so much again, all of you being here and encouraging us. We need your love and blessing. Thank you. गुड इवनिंग ऑल ऑफ यू. आई कैन नॉट स्पीक तेलुगु, बट मैं कोशिश करता हूँ थोड़ा बहुत हिंदी में बोलने का. ये हमारे जो सत्या मास्टर हैं, इनमें एक बोलते हैं कैप्टन ऑफ द शिप,
इनमें वो क्वालिटी है, आज इन्होंने पूरी इंडस्ट्री को यहाँ पे लेके आ रहे हैं और सब लोग, मैं देख के बहुत खुश हो रहा हूँ कि चलो मैं मुझे भी एक ऐसी टीम मिल गई है जिसके साथ काम करने का मुझे काम करने में मुझे बहुत ही अच्छा लग रहा है। ये गाना हमने पहले तो हिंदी में बनाया था और स्टार्ट में जब गाना में हमारे 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 साथ एक हमारा दोस्त है, गीतकार है, हम लोगों ने मिलकर यही गाना बनाया था। और जब हमने गाने के फुटेज देखे तो हमें लगा कि ये गाना वापस हमें फिर से बनाना पड़ेगा। हमने फिर वापस मेहनत की और हमने गाना फिर वापस बनाया और फिर ये जो आपके सामने जो आज आप देख रहे हो, ये हम लोगों की काफी मेहनत है। हमारे प्रोड्यूसर साहब के रेड्डी, और सबसे बड़ी बात है जब ये गाना तेलुगु में डब होने के लिए हमने यहाँ भेजा तो मुझे ये लगा पता नहीं ये गाना कैसा होगा, सिंगर कौन होगा, मुझे तो कुछ डर लग रहा था। लेकिन जब हमने यहाँ इनके अदिति की आवाज सुनी और जब हमने गाने गाए सुने तो मुझे बहुत अच्छा लगा। एंड आई एम रियली थैंकफुल टू ऑल, थैंक्स टू ऑल अंकिता, यस लिरिसिस्ट राम बाबू जी, आई एम आल्सो थैंकफुल टू हिम जिसने इतना अच्छा गाना लिखा। థ్యాంక్స్ టు ఆల్। ఇక్కడికి విచ్చేసిన అన్న సాయి రాజేష్ అన్న గారికి, అలాగే శైలేష్ గారికి, జానీ మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ 2 సాంగ్స్కి జయంత్ గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు సార్, ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. అలాగే అంకిత గారు, ఇంకా ఇద్దరు హీరోలు చాలా బాగా చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ 2 పాటలు పాడిన లిప్సికా గారికి, అలాగే ఆదితి గారికి చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగా పాడారు. రికార్డింగ్ అప్పుడు నేను కూడా ఉన్నాను. ఇంకా సత్య మాస్టర్ గారి గురించి అంటే ఇంకా మనకి అందరికీ తెలిసిందే, ఆయనే కొరియోగ్రఫీ చేస్తూ, ఆయనే డైరెక్షన్ చేస్తూ చాలా తక్కువ టైంలో ఒక లిమిటెడ్ క్రూతో ఇంత అందంగా ఈ 2 పాటల్ని తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్, మీకు ఆల్ ద వెరీ బెస్ట్. భవిష్యత్తులో మిమ్మల్ని డైరెక్టర్గా చూడాలనుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకా చెప్పాలంటే ఈ 2 పాటలు రాసేప్పుడు నేను హరిహర వీరమల్లులో ఒక పవర్ఫుల్ సాంగ్ రాశా, కూలీలో పవర్ హౌస్ సాంగ్ రాశా, అలాగే మిరాయిలో ఒక పవర్ఫుల్ సాంగ్ రాశా, కాంతార గురించి తెలిసిందే. ఇలాంటి సాంగ్స్ రాసే టైంలో ఒక మంచి లవ్ మెలోడీ సాంగ్స్ 2 పాటలు రాయాలని చెప్పి సత్య మాస్టర్ నన్ను పిలిచారు. సత్య మాస్టర్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఆ టైంలో ఈ 2 పాటలు నాకు రిలీఫ్ ఇచ్చినాయి. మళ్ళీ నేను రాసిన అర్జున్ రెడ్డి, మజ్ను ఆ టైంకి వెళ్ళిపోయాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2 పాటల్ని హిట్ చేస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఆల్ ద వెరీ బెస్ట్ టు మై టీమ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం. సో ముందుగా కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. బోత్ ద సాంగ్స్ ఆర్ extremely good and lyricist garu చాలా beautiful lines, every line. అంటే Valentine's Day వస్తుంది కదా, I think all the lovers will be connected and to the heroine you have a beautiful chemistry with both of them and also your performance is extremely good. You look so good on screen and thank you so much once again. All the very best. I'm sure that ఇదేదో ఒక హాలీవుడ్ రేంజ్ సాంగ్ లాగా అనిపించింది చూస్తున్నప్పుడు, విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ ఎనీథింగ్ అక్కడే అర్థమైపోతుంది ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో దిస్ విల్ బి అ బిగ్ హిట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అగైన్. థ్యాంక్ యూ. తెలుసుకోవాలి మాస్టర్. సో చాలా రిచ్గా ఉన్నాయి విజువల్స్, అంకిత స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. అండ్ నాకు సెకండ్ ట్యూన్ చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మీరు మరిన్ని ప్రొడ్యూస్ చేయాలని రెడ్డి గారు ఇంకా చాలా మందిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ రాంబాబు గారు లిరిక్స్ చాలా బాగున్నాయండి. సో వచ్చిన అందరికీ ఆల్ ది బెస్ట్. తొందరలో సత్య మాస్టర్ డైరెక్టర్ అవ్వాలని కోరుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. చాలా అంటే మాస్టర్ చెప్తుండే ఏదో అరగ్గానే టక్మని వచ్చేసారని. మాస్టర్ మీరు ఫోన్ చేస్తే ఎక్కడికైనా వస్తాం, బికాజ్ మాకు అసోసియేషన్ లో మేము డైరెక్టర్స్ డే చేస్తున్నప్పుడు అస్సలు డాన్స్ రాని కొంతమంది డైరెక్టర్లతో డాన్స్ చేయాలి అని ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ముందుకు వచ్చిన ఏకైక ధైర్యమైన మాస్టర్ మా సత్య మాస్టర్.
సో అంటే నా సినిమాలో పెద్దగా డాన్సులు చేసే పాటలు ఇంతవరకు తీయలేదు నేను. బట్ నేను సత్య మాస్టర్తో వర్క్ చేశానని చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నా. అంటే డైరెక్టర్ గా కాదు, ఒక డాన్సర్ గా. వీళ్ళ గ్రూప్ అన్న నాకు చాలా ఇష్టం. చాలా ఎక్కడ సత్య మాస్టర్ గ్రూప్ ఎక్కడ? థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా ఓపిక్ గా నాకు నేర్పించి నాతో డాన్స్ చేయించారు. నాకు చాలా ఇష్టమైన మా నాని అన్న ముందు ఆయన సాంగ్ డాన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ మీరు నాకు ఇచ్చారు. సో ఎనీ పాయింట్ ఇన్ టైం మీకు ఒక ఫోన్ చేస్తే మీరు ఎక్కడున్నా వచ్చేస్తాం. అండ్ చాలా చాలా బాగుంది. సాంగ్స్ రెండు చాలా చాలా బాగున్నాయి. మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. చాలా డిఫికల్ట్ లొకేషన్స్ లో చిన్న క్రూ తీసుకొని వెళ్ళి షూట్ చేసినట్లు లేదు. చాలా టెక్నికలీ చాలా సౌండ్ అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ సత్య మాస్టర్. ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జనరలీ మేము కథలు రాస్తున్నప్పుడు దాంట్లో ఫిట్ అయ్యే సాంగ్స్ మాత్రమే రావడం అన్నది కాకుండా సాంగ్ కి అని ఒక స్కోప్ క్రియేట్ చేస్తూ, ఓన్లీ మ్యూజిక్ మాత్రమే ఒక స్కోప్ క్రియేట్ చేస్తూ ఫ్లరిష్ అయ్యే ఒక ఇండస్ట్రీ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇండస్ట్రీ అన్నది. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్ని తెగ వచ్చేవి. దాని తర్వాత కొద్దిగా స్లైడ్ డౌన్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ రావడం వల్ల వీ హ్యావ్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ కమింగ్ అప్. ఆల్ ది బెస్ట్ మాస్టర్. చాలా చేయండి ఇలాంటి సాంగ్స్ చేస్తూ ఉండండి. అండ్ కలిసి పనిచేద్దాం సమ్ టైమ్ వెరీ సూన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us here much. All the whole crew, congratulations for very good 2 songs. ట్విస్ట్ ఏంటంటే సార్, నాకు ఒక్క ముక్క హిందీ రాదు సార్. ఓకే. యాజ్ హిందీ సాంగ్ తీశాను. వీళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ముగ్గురం కలిసి మాట్లాడుతుంటే కొత్త భాష ఏదో వచ్చింది. అలా మేము చేసుకుంటూ అది తొందరగా ఫినిష్ చేసుకోగలిగాం సార్. నేను డైరెక్షన్ చేస్తున్నా హిందీలో. సార్ థ్యాంక్ యూ సార్. వీఆర్ వెయిటింగ్ సాయి రాజేష్ సార్, మీరు హిందీలో డైరెక్ట్ చేస్తుంటే ఒక ఫిల్మ్ కోసం మేము అందరం వెయిటింగ్. ఫస్ట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ నా ముందు ఉన్న మీడియా మిత్రులకి, ఇక్కడికి చాలాసేపు ఓపికగా కూర్చున్న ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్కారాలు. ఏ ఉద్దేశంతో అయితే దీన్ని చిత్రీకరించారో, కష్టపడ్డారో, కొరియోగ్రాఫ్ చేస్తూ అండ్ డైరెక్ట్ చేయటం అంటే డైరెక్ట్ చేస్తూ కొరియోగ్రాఫ్ చేయటం చాలా కష్టం. అంటే ఏదో ఒకటి చేస్తే ఫోకస్గా ఉండొచ్చు. డైరెక్షన్ చేస్తూ అంటే అన్ని చూసుకో, డైరెక్షన్ అంటే అన్ని మొత్తం స్టార్టింగ్ నుంచి దానికి ఒక స్క్రిప్ట్ రాసుకొని లిరిక్స్ అన్నీ ఎలా ఉండాలి ఏంటని చెప్పి, సో డైరెక్షన్ మైండ్లో పెట్టుకొని అలాగే కొరియోగ్రఫీ ఉండాలి, అన్నీ ఉండాలంటే కొంచెం కష్టం. కానీ దాన్ని అవలీలుగా చేసే కెపాసిటీ, చాలా షోస్ చాలా సాంగ్స్ చేశారు కాబట్టి మీకు ఉంది. అండ్ అందుకే ఇప్పుడు అందరూ చాలా బాగున్నాయి అంటున్నారు విజువల్స్. సో నా తరపు నుంచి ఈ సాంగ్స్ ఒక మంచి విజయాన్ని అందుకొని మీరు ఏ కాస్ట్ అయితే దీన్ని చేశారో అదే కాసులు ప్రొడ్యూసర్స్కి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ దీనికి పనిచేసిన రైటర్ అండ్ అసలు మెయిన్ ఇది చెప్పాల్సింది రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళిద్దరే దీనికి. ఎందుకంటే ఆ రెండు లేకపోతే మేము పాడుకోలేము, వినలేము. సో ఈ డే వాళ్ళిద్దరిదే. సో వాళ్ళిద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ దానికి పనిచేసిన ప్రోగ్రామ్ అందరికీ చాలా చాలా కంగ్రాట్స్. అండ్ మై లవ్లీ డైరెక్టర్స్ ఇద్దరు నాకు చాలా ఇష్టం. సో వీళ్ళతో పాటు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ నా కొలీగ్స్ కొరియోగ్రాఫర్స్ రమేష్ అన్న, అందరు మా వేణన్న, వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి వచ్చిన కొత్తలో సో దగ్గరుండి నన్ను ఎంకరేజ్ చేసి మంచి పొజిషన్కి వెళ్తావు, మంచి టాలెంట్ ఉందని చెప్పి ఎంకరేజ్ చేసిన దాంట్లో మా అన్నలు. అండ్ మెయిన్ కపిల్ అన్న, మేము డీలో కొట్టుకున్నాం. కపిల్ అన్న డీ షోలో చాలా రోజుల తర్వాత కలిసాడు అన్న. కపిల్ అన్న కూడా మంచి, ఈజ్ అ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. చాలా కష్టపడుతున్నారు కొరియోగ్రఫీ అవకాశాల గురించి. మీకు ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయరు. మంచి సాంగ్స్ ఉంటే ఇవ్వండి, కొరియోగ్రఫీ చేసి ఖచ్చితంగా నిరూపించుకుంటారు, నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి ఒక మంచి సాంగ్ ఇవ్వండి. ఒక కొరియోగ్రాఫర్ నిరూపించుకోవాలంటే ఒక మంచి సాంగ్, డాన్స్ సాంగ్ ఉండాలి. సో దానివల్లే బయటపడతారు. సో కపిల్ అన్న చాలా రోజు నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఈయన్ని ఎంకరేజ్ చేసి ఒక మంచి ఉన్నతమైన కొరియోగ్రాఫర్ నిలబెడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్. I really don't know what to say, but congratulations to the whole team. I had really fun singing the song. Singing is my life, singing is my love. So
పాట అద్భుతంగా వచ్చింది. ఆల్ థ్యాంక్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ సార్ అండ్ రాంబాబు గోసాల్ గారు అద్భుతంగా లిరిక్స్ రాశారు. సో వెరీ హ్యాపీ టు హ్యావ్ లెంట్ మై వోకల్స్. Ankita is looking beautiful and I was born and brought up in the US, so I know how cold it is in New York and Chicago. So అక్కడ షూట్ చేయడం చాలా చాలా కష్టమైన విషయం. అలాంటిది అన్ని కాస్ట్యూమ్స్ లో అమ్మాయి షూట్ చేయగలిగింది. సత్య మాస్టర్ అంత బ్యూటిఫుల్ గా తను క్యాప్చర్ చేయగలిగారు. సో హోల్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ టు ద గెస్ట్స్ దట్ హ్యావ్ కమ్ హియర్ టుడే. వెరీ హ్యాపీ టు షేర్ దిస్ స్టేజ్ విత్ దెమ్. Thank you. I'm so thankful. My sister has done so great work, and yeah, I need your love and your support, guys. Thank you so much. Thank you. Thank you everyone for making coming here and making this event grand successful. Thank you everyone for everything. మెయిన్గా ఇక్కడ హీరోస్ గా చేసినటువంటి అంకిత జాదవ్ తో పాటు చేసినటువంటి శశాంక్ శంషాబాద్ అండ్ రోహిత్ భోగా, రవి భోగా వాళ్ళ అబ్బాయి రోహిత్ భోగా, వాళ్ళిద్దరు కూడా అక్కడ అమెరికా నుంచి అక్కడి నుంచి తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీకాంత్ గారు మెయిన్గా ఇంపార్టెంట్. శ్రీకాంత్ గారు చాలా అది అక్కడి నుంచి డల్లాస్ నుంచి తీసుకున్నాను. అక్కడ లోకల్ డిఓపి గారు అక్కడి నుంచి తీసుకున్నాను. అక్కడి నుంచి వర్క్ చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏమన్నా పేర్లు మర్చిపోవంటే క్షమించండి. అలాగే కేకే మ్యూజిక్ ద్వారా హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ అవబోతుందండి. ఈ రోజు ఈ అద్భుతమైనటువంటి వచ్చినటువంటి గెస్టుల చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఈ సాంగ్స్ ఇక్కడి నుంచే కేకే మ్యూజిక్ ద్వారా ఈలోకి వెళ్ళబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే February 14th వాలెంటైన్స్ డే సందర్భంగా కూడా సెకండ్ సాంగ్ కూడా ఆ టైంలో రిలీజ్ చేస్తాం. మేము రిలీజ్ చేసేస్తాము. థ్యాంక్ యూ. అందరినీ నీట్ గా చేశారు. మీకు కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you, Master. Thank you so much. You made my day today.